ఇక ముందైనా ఇలాంటి సంఘటనలు జరగకుండా మన లా అండ్ ఆర్డర్ బాగా పనిచేయాలని చెప్పేసి మాత్రం నేను కోరుతా ఉన్నాను. ఏదైనా కుటుంబానికి చూడు, ఈ పిల్లలు గుండమ్మ కొడుకు కిషోరు, మరిది ఇద్దరు కూడా, రవి కూడా వచ్చినారు. ఎందుకంటే తల్లి అనేది పోయిన తర్వాత కుటుంబాన్ని పోషించాలంటే, లేకపోతే కుటుంబాన్ని కంట్రోల్ చేయాలన్నా కూడా మహిళ ఉండాలి. అంటే ఇంకా పిల్లోడు వీళ్ళు ఏం తెలీదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె లేని బాధ వాళ్ళు కనపడతా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. అంతే గతంలో కూడా చెప్పిన, పెత్తందారులు పేదోళ్ళకి ఎలక్షన్లో కూడా చెప్పడం జరుగుతాం, పెత్తందారులకి పేదోళ్ళకే పోటీ ఏదని చెప్పేసి ఎలక్షన్ అని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇలాంటివన్నీ కూడా ఎక్కడ చూస్తున్నాం, దారుణాలు చూస్తున్నాం రాష్ట్రంలో. ఎక్కడ చూసినా కూడా దాదాపు 36 మంది చనిపోవడం అయితేనేమి, 36 మంది ఆత్మహత్యలు చేసుకోవడం అయితేనేమి, మిగతా 1100 మంది మీద దాడి చేసి ప్రాపర్టీలంతా ధ్వంసం చేసే విషయాన్ని కూడా చూస్తాం. ఎంత అరాచకంగా ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన నడుస్తా ఉందని చెప్పేసి మనం చూస్తా ఉన్నాం. అందుకే ఎంత బాధాకరమైన విషయం అంటే, మనం బాగుండేది కాదు, మన కుటుంబాలు బాగుండేది కాదు, ప్రతి కుటుంబాలు కూడా బాగుండాలని చెప్పేసే ఉద్దేశమే నేను చెప్పడం జరుగుతాను. ఇలాంటి సంఘటనలు ఏది చేసినా అప్పట్లో మేము తగు చర్యలు తీసుకునేవాళ్ళం. అలాంటి సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత మాది కూడా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కానీ మా ఇక్కడ ఉన్నటువంటి ఆ నియోజకవర్గం కానీ అందరికి కూడా డిపార్ట్మెంట్కి బాగా స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి, ఎలాంటి సంఘటనలు జరగకుండా, ఎవరు తప్పు చేసినా, ఏ పార్టీ వాడు తప్పు చేసినా, మన పార్టీ వాడని కాకుండా ఏ పార్టీ వాడు తప్పు చేసినా కూడా మీ పని మీరు పాటించాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే చట్టం అనేది మన చేతిలో తీసుకునే పరిస్థితి లేదు. చట్టం ఏ విధంగా మీరు కాపాడుతారో అనేది కూడా చెప్పి, ఆ రోజులో ప్రతి వారిని మా పార్టీలకు అతీతంగా పనిచేసే పరిస్థితి కూడా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. అందుకే ఏదున్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మానవత్వం చాటుకున్నాడు, ఏదన్నా కుటుంబాన్ని ఆదుకున్నాడు. ఏ కుటుంబమైనా పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఎలాంటి సంగతి జరిగితేనో తప్పకుండా వాళ్ళకి అన్ని విధాలుగా మా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి తీసుకుపోతాం. వాళ్ళ ద్వారా ఆర్థికంగా సాయం అందించేదానికి కూడా త్వరలోనే మళ్ళీ, ఎందుకంటే మొన్ననే గెలిచిన తర్వాత అలసిందుకు కూడా సంఘటనలు జరిగినాయి. ఎందుకంటే రాజీ అయిపోయినారు కాబట్టి ఇలాంటి సమస్యలు లేవు. ఏదన్నా కూడా ప్రజలు ప్రశాంతంగా బతకాలనేది నేను కోరుతాను. ల్యాండ్ విషయంలో గుండమ్మ అనే మహిళని అతి దారుణంగా ట్రాక్టర్తో గుద్ది చంపడం జరిగింది. మొన్న 12వ తారీఖున ఆ విషయం జరిగిందని చెప్పేసి కూడా క్లారిటీగా చెప్తాను. సర్వే నంబర్ కూడా 500D అనే ల్యాండ్ని వాళ్ళు ఎవరైతే పెత్తందారులు ఉన్నారో వాళ్ళ చిన్నాయన దగ్గర కొనుగోలు చేశారని చెప్పేసి రిజిస్ట్రేషన్ పత్రాలు కూడా ఉన్నాయి. అయినా ఇది కోర్టులో నడుస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అధికారం లేదని చెప్పేసి ఆ రోజుల్లో వాళ్ళు వెనకడుగేసా, ఈ రోజు ఉండే పరిస్థితుల్లో అధికారం వచ్చిన అహంకారంతో ఈరోజు ఆమెని మహిళను చూడకుండా కూడా ట్రాక్టర్తో దారుణంగా హత్య చేసే పరిస్థితి ఉంది. మళ్ళీ ఈరోజు మన ప్రభుత్వం ఉన్నంత వరకు ఎక్కడా కూడా ఇలాంటి సంఘటనలు జరగలేదు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు జరుగుతా అనేది కూడా, అంటే కూటమి ద్వారా ప్రభుత్వం ఏర్పాటైంది కాబట్టి వాళ్ళకి బలం వచ్చినట్లు అయిపోయింది. అందరూ కూడా అంతే గావిస్తూ ఉంటారు. ఆ విధంగా చేసి ఒక మహిళను దారుణంగా చంపిన పరిస్థితుల్లో మన పార్టీ నాయకురాలు గుండమ్మ, అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి కూడా తీసుకుపోయిన తర్వాత వాళ్ళు కూడా ఎంకరేజ్ చేసి దాని ద్వారా ఆ కుటుంబానికి ఆదుకోవాలని చెప్పిన తర్వాత మన జగన్మోహన్ రెడ్డి కూడా ఆర్టీజీఎస్ ద్వారా కూడా 5 లక్షల రూపాయల అకౌంట్లో వేయించిన పరిస్థితి కూడా ఉంది నిన్ననే అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతాను. ఎందుకంటే ఇలాంటి దారుణాలు జరగడం చాలా బాధాకరమని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా ఇలాంటి సంఘటనలు ఎప్పుడు కూడా జరగదు.